మీడియా మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు కూడా. ఎందుకంటే సుమారుగా 20 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు అందజేయటంలో సరే కొంతమంది నెగిటివ్గా, కొంతమంది పాజిటివ్గా, కొంతమంది న్యూట్రల్గా అందించారు. ప్రజలు చాలా వరకు వాస్తవాలను అర్థం చేసుకున్నారు. అయితే 1వ తారీఖు రాత్రి 10:20 నిమిషాలకు నల్లపాడు పోలీసులు నన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కు తరలించి మళ్ళా 18వ తారీఖున నేను ఆనరబుల్ కోర్టు వారి ఆదేశాలతో నేను రిలీజ్ అవటం జరిగింది. ప్రధానంగా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటంటే మొత్తం వర్షం జరిగిన వాస్తవాలన్నిటినీ కూడా ట్రాన్స్పరెంట్గా నా గొంతుతో రాష్ట్ర ప్రజానీకానికి వినిపించాలనే ఆవేదనతో నేను ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 18 రోజులు నాకు మాట్లాడే అవకాశం లేదు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండటం వల్ల. అయినా నా కుటుంబ సభ్యులు, నా కూతుళ్ళు, నా కూతురు సాధ్యమైనంత వరకు ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. అయినా ఇంకా కొన్ని విషయాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో న్యూట్రల్గా ఆలోచించేటటువంటి వ్యక్తులకు, మేధావులకు, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వారందరికీ కూడా సవినయంగా సబ్మిట్ చేసుకుందామనేటువంటి ఉద్దేశంతో నేను రాజమండ్రిలో రిలీజ్ అయిన తర్వాత కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడి ఈ సంఘటనా స్థలంలోనే అన్ని విషయాలను మాట్లాడనే ఉద్దేశంతో మొన్న నుంచి ఈ రోజుకి వాయిదా వేసుకున్నాను. ఏం జరిగింది? నేను తెలుగుదేశం పార్టీ వారు ఒక ఫ్లెక్సీ కట్టారు, మీ అందరూ చూశారు. ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి ఇలా ఫ్లెక్సీ కట్టడం తప్పు, మంచి సాంప్రదాయం కాదు, ఈ ఫ్లెక్సీని మీరు తీసేయండి, తీసేయకపోతే నేను తీసేస్తాను అని ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి మీడియా మిత్రులందరినీ పిలిచి చెప్పాను. ఇది చెడు సాంప్రదాయమా? అప్పుడు ఎవరు లేరు. నేను చించేస్తే అడిగేవాడు లేడు. చించటం మంచి సాంప్రదాయం కాదు, రెచ్చగొట్టడం మంచి సాంప్రదాయం కాదు, ఇలా మా మీద మీరు ఫ్లెక్సీలు కట్టడం తప్పు, మీ గొప్పతనాన్ని గురించి కట్టుకోండి, చంద్రబాబు గొప్పవాడని కట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ, సుబ్బారెడ్డి గారిని దూషిస్తూ, కరుణాకర్ రెడ్డి గారిని దూషిస్తూ మీరు కట్టకండి తప్పు అని చెప్పాలని ఆవేదనతో నేను వెళ్ళానే. వెళ్ళి చించేయలేదే, చెప్పాను, వచ్చేశాను. ఇది జరిగినటువంటి అంశం. నెక్స్ట్ రోజు రాష్ట్ర వ్యాపితంగా పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఫ్లెక్సీలు కడుతున్నారు, దీని మీద గుళ్ళల్లో పూజ చేసేయి. ఎందుకంటే లడ్డూకు సంబంధించినటువంటి అంశం అది, పవిత్రమైన లడ్డూకు సంబంధించిన అంశం అది. వెళ్లి గుళ్ళల్లో పూజ చేసి చంద్రబాబు నాయుడు గారి విధానం కానీ, ఆలోచన కానీ మార్చమని భగవంతుని ప్రార్థించమని మాకు పిలుపు వచ్చింది. ఆ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను, పర్మిషన్ తీసుకుని వెళ్ళాను, పూజలు చేశాం. అప్పుడు నల్లపాడు పోలీస్ సిఐ నాకు ఫోన్ చేశాడు, వంశీ. ఎస్పీ గారు అడగమన్నారండి, మీరు ఆ ఫ్లెక్సీని చింపడానికి వెళ్తున్నారా లేక పూజకి వెళ్తున్నారా అని. ఎందుకు చింపుతామయ్యా, పూజకి వెళ్తున్నాము అంతే తప్ప చింపే ప్రశ్న ఉద్భవించదు అని చెప్పా. పూజ చేసి వస్తుంటే ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. కర్రలు, రాడ్లు తీసుకుని నా కారు మీదకి వచ్చారు. నా కారును కొట్టే ప్రయత్నం చేశారు, తిట్టారు, బూతులు, భయంకరమైన బూతులు.
మీరు చూశారు ఒక మహిళ ఎలా తిట్టిందో, ఆమె సంగతి కూడా తర్వాత చెప్తా నేను. అందరూ ఫిల్దీ లాంగ్వేజ్ ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మ ఎక్క తిడుతుంటే ఎస్ ఆవేశం వచ్చింది. స్పర్ ఆఫ్ ది మూమెంట్ బయటకు వచ్చి నేను కూడా బూతులు మాట్లాడాను. ఇట్ ఇస్ ఎ ప్యూర్లీ రియాక్షన్. నా ఉద్దేశం అది కాదు. ఇట్ ఇస్ ఎ రియాక్షన్. ఎదుటివాడు చేయొత్తుంటే పట్టుకోవటం, ఎదుటివాడు తిడుతుంటే తిరిగి తిట్టడం, ఇది మాత్రమే జరిగింది. ఏం జరిగిందని తర్వాత వాళ్ళు తిట్టారు, నా కారు మీద కొట్టారు, నేను తిరిగి తిట్టాను, ఇంటికి వచ్చేసాను. ఆలోచించాను 1-2 సార్లు, ఎందుకు రా తొందరపడ్డాను. నా అంతరాత్మ ఒప్పుకోలేదు, నా అంతరాత్మ బాధపడింది. వెంటనే వాలంటరీగా వచ్చి మీ అందరి సమక్షంలో 4:20 4:30 మళ్ళా ప్రెస్ మీట్ అరేంజ్ చేసి, నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తిట్టలేదు. ఆ స్పెర్ ఆఫ్ ది మూమెంట్లో, ఒక చిన్న ఆవేశంలో, వాళ్ళు తిడుతున్నారనేటువంటి ఉద్దేశంతో నేను ప్రతిస్పందించి తిట్టాను. అయినా తప్పే అది. నేను ఈ వయసులో ఇంత సీనియర్ అయ్యుండి తిట్టి ఉండవలసింది కాదు అని పశ్చాత్తాపడ్డాను. పడ్డానా పడలేదా? పశ్చాత్తాపడితే చెప్తారుగా చాలామంది, పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదని నేను పశ్చాత్తాపడ్డాను. ఏం జరిగిందండి తర్వాత? ఎంత ఘోరం అండి. నా ఇంటి మీదకి వచ్చారండి. ఎంతమంది వచ్చారండి? ఎంతసేపు ఉన్నారండి? 5ంటికి వచ్చారు. ఇది 4:20కి నా సమావేశం జరిగితే మీరందరూ ఉన్నారు, మీడియా అంతా ఉంది, ఎవరు వెళ్ళలేదు. 5ంటికి వచ్చారు. ఎప్పుడు దాకా ఉన్నారండి? రాత్రి 12 దాటేంతవరకే ఉన్నారు. ఇక్కడే బ్యాచ్లుగా వస్తున్నారు. పెదకూరపాడు వాళ్ళు వస్తారు, వినుకొండ వాళ్ళు వస్తారు, సత్తెనపల్లి వాళ్ళు వస్తారు, భాష్యం స్టూడెంట్స్ వస్తారు, విధ్వంసం చేస్తారు. గదిలో ఉన్నాను. 10-20 నిమిషాలకు తీసుకెళ్లారు. నా ఇంటి మీద నా పిల్లలు ఉన్నారు, నా మనవాళ్ళు ఉన్నారు, తరిమారు, పగలగొట్టారు. పోలీసులు లేరా? అందరు పోలీసులు ఉన్నారుగా. ఆపే ప్రయత్నం చేశారా? 1 గంట కాదు, 2 గంటలు కాదు, ఇంతకుముందు కూడా దాడులు చూసాం. వస్తారు, స్పరావతి కొట్టప్పుడు కొడతారు, పారిపోతారు. అలా కాదు ఇది, అలా కానే కాదు ఇది. 7 గంటల సేపు ఖరాల నృత్యం చేశారు ఇక్కడ. ఎవరి మద్దతుతో చేశారు? ఇక్కడ పోలీసుల మద్దతుతో చేశారు. రక్షించవలసిన వాళ్ళు పోలీసులు, హింసాత్మక సంఘటనలు చేస్తున్న వాళ్ళు తెలుగుదేశం గూండాలు. పోలీసు గూండాలు ఏకమైపోయారే. ఎక్కడ చూశారా? ఇప్పుడన్నా విన్నారా? పోలీసులు గూండాలు ఏకమైపోయి అతి దారుణంగా పగలగొట్టే కార్యక్రమం చేశారు, కొట్టే కార్యక్రమం చేశారు. ఈ ధర్మమైన ప్రజాస్వామ్యంలో నేను అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా, సుఖంగా జీవించాలని కోరుకునేటటువంటి పౌరులు అడుగుతా ఉన్నా. సిఐలు పర్యవేక్షణ. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద మళ్ళీ ఎదురుదాడి చేస్తారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. బయటే వాళ్ళని కొట్టి పంపించారు. నన్ను చూడటానికి వచ్చేవాడిని. మీకు చిత్రం చెప్పనా? ఒక సిఐ గంగా వెంకటేశ్వర్లు లోపలికి వచ్చాడు, వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. సార్ పారిపోండి, పోలీసు చెప్తున్నాడు పారిపోండి అని. నువ్వు రక్షణ కల్పించలేం, పారిపోండి అంటున్నాడు. ఈ గోడ దూకి పారిపోండి అన్నాడు. మిస్టర్ గంగా వెంకటేశ్వర్లు, అంతా నువ్వే దాడి చేయించుతున్నావు. పారిపోవటం కంటే చచ్చిపోవటం మేలు, పారిపోను అని చెప్పా. ఇలాంటి సంఘటన ఎప్పుడన్నా విన్నారా మీరు చరిత్రలో? సినిమాల్లో అయినా చూసారా? ఎంత దారుణం అండి ఇది. ఒక మాజీ శాసనసభ్యుడిని, 68 సంవత్సరాల వయసు కలిగిన ఒక సీనియర్ నాయకుడిని, చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని, ఎన్టీ రామారావు శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసనసభలో ఉన్నాను, చంద్రబాబు శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసనసభలో ఉన్నాను. ఇంత దారుణం అండి, ఇంత అన్యాయం అండి. దీన్ని స్పందించరండి. దట్స్ ఆల్. అది పట్టుకెళ్ళారు 10-20 నిమిషాలకి లాకప్లో పెట్టారు. పెట్టుకొని ఐ డోంట్ కేర్ అన్నా.
అక్కడ మీకు సంఘటన చెప్తా. 2:30కి నన్ను లెగ్గొట్టి కానిస్టేబుల్ గంగా వెంకటేశ్వర్లు పైకి తీసుకెళ్లారు. నేను కోర్టులో కూడా చెప్పాను. చాలామంది నమ్మల. అబద్ధం చెప్పను, పోలీసు వాళ్ళ మీద అసలు అబద్ధం చెప్పను. కొట్టడానికి ప్రయత్నం చేశారు. 68 ఏళ్ల శాసనసభ్యుడిగా 2 సార్లు చేసి ముఖ్యమంత్రి దగ్గర మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఏపీఐసీ చైర్మన్ చేశాను, అనేక బాధ్యతలు చేశాను. ఇద్దరు కలిసి కొట్టడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఎందుకు అనుకున్నారో మాకు తెలియదు. వెనక్కి వచ్చేసారు, కూర్చోబెట్టారు, కాళ్ళు పగలు తీశారు. 2 కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలుసు, పేర్లు కూడా తెలుసు. దీని మీద న్యాయస్థానానికి వెళ్తాను, ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాను. ఏందండి? ఇంకొక బాధాకరమైన విషయం మీరు గమనించారో లేదో, నాకు బెయిల్ రాకుండా ఉండేందుకు ఈ వంశీ అనే ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశాడో తెలుసా? నేను చంద్రబాబుని తిట్టానని కాదు, అరే కమ్మ నా కొడకల్లారా, కమ్మ నా కొడుకులు ఇక్కడ ఉంటే చంపేస్తా, చంద్రబాబు కమ్మ నా కొడక. నేను అన్నానా? చెప్పండి, విన్నారా మీరు ఎప్పుడన్నా? కులం పెట్టి తిట్టానా? నాకు 3 కూతుళ్ళు, భర్తలు 3, నేను నా భార్య, మొత్తం 8 మంది నా కోర్ ఫ్యామిలీ. 8 మందిలో 4 కాపులం, 2 కమ్మ సామాజిక వర్గానికి చెందిన అల్లుళ్ళు నాకు. వాళ్ళు తిట్టాను. నేను కమ్మ నా కొడకల్లారా అని తిట్టానంట. రాస్తాడు వంశీ, ఆయన చౌదరి గారే రాసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అంబటరాంబాబు కులం పెట్టి తిట్టాడు, చంద్రబాబుని కులం పెట్టి తిట్టాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు. కులం పేరెత్తింది మీరే మొదటిగా, కులాలను రెచ్చగొడుతున్నాడు. ఇదిగో చదివి వినిపిస్తా. రిమాండ్ రిపోర్ట్లో, ఎట్ చిల్లీ సెంటర్ అంబటి టెర్రరైజ్డ్ ద కామన్ పీపుల్ గోయింగ్ ఆన్ ది రోడ్. హీ ఆల్సో థ్రెటన్ టు కిల్ తెలుగుదేశం పార్టీ క్యాడర్. తెలుగుదేశం పార్టీ క్యాడర్ చంపేస్తానంట. హీ క్రియేటెడ్ ఎ రక్కస్ బై ఇంటరప్టింగ్ పీపుల్ వాకింగ్ ఆన్ ది రోడ్ అండ్ స్వారింగ్ అట్ దెమ్ బై యాబ్సెన్స్ లాంగ్వేజ్. బూతులు తిడుతూ యాబ్సెన్స్ లాంగ్వేజ్లో తిట్టేటటువంటి ప్రయత్నం చేశానంట. థ్రెటనింగ్ దట్ ఇఫ్ ఎనీ బిలాంగ్స్ టు కమ్మ, ఎవడైనా కమ్మ కులానికి చెందినవాడు ఇక్కడ ఉంటే, అబ్యూజ్ ఇన్ ఎ ఫిల్దీ లాంగ్వేజ్, ఒక చండాలమైన భాషలో తిట్టానంట. కమ్మ నా కొడుకులు విల్ బి కిల్డ్ ఇఫ్ దే ఆర్ హియర్. కమ్మ నా కొడుకులు ఇక్కడ ఉంటే నేను చంపేస్తా అన్నానంట నేను. ఆన్ దిస్ అకేషన్ అంబటి రాంబాబు అడ్రస్డ్ చంద్రబాబు నాయుడు, రమ్మను కమ్మ నా కొడుకుల్ని. చంద్రబాబు నిజంగా కమ్మ నా కొడుకు రమ్మన్నానంట. ఇక్కడ నా కొడుకులు ఇక్కడ నా కొడుకులు సరిపోరా, రాయలసీమ నా కొడుకులు కావాలా? లంజా కొడుకులను రమ్మను, చంద్రబాబు గారిని రమ్మను, వాడి మొగుణ్ణి రమ్మను, ఆ లంజా కొడుకును రమ్మను. అండ్ ఇన్సల్టెడ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడిని ఇన్సల్ట్ చేశాను అంటే దాన్ని రాస్తే కొంత అర్థం ఉంది. కమ్మనా కొడుకుని తిట్టానంట. చంద్రబాబు నాయుడు కూడా కమ్మనా కొడుకుని తిట్టానంట. ఏమన్యాయం నాకు అర్థం కాలేదు. ఇలా రెచ్చగొట్టారు. ఈ జిల్లాలో ఉన్న కమ్మాసనందరూ ఇలాగ రెచ్చగొట్టారు. ఎందుకు రెచ్చగొట్టారని భావిస్తున్నానంటే తర్వాత నాకు అర్థమైంది చూసిన తర్వాత కోర్టులో. ఎవరండి నా ఇంటి మీదకి వచ్చింది? లెక్కేసుకోండి. గల్లా రామచంద్రరావు చౌదరి గారే, అబ్బూరి మల్లి చౌదరి గారే, రాయపాటి అమృతరావు చౌదరి గారే, కనపర్తి శ్రీనివాసరావు మాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, రాయపాటి శ్రీనివాస్ గారు మట్టుకుంటారు, ఇసుక బుజ్జి, వందనాదేవి గ్రంథాలయ సంస్థాని, గొనుగుంట్ల కోటేశ్వరరావు. వీళ్ళ నాయకత్వం. నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు వీళ్ళ నాయకత్వం. జనం చాలా మంది ఉన్నారు, చాలా మంది తీసుకొచ్చారు, గంజా బ్యాచ్ వాళ్ళు వీళ్ళు. వీళ్ళందరూ అంటే వీళ్ళందరినీ రెచ్చగొట్టారు. అరే మనకు అమ్మవాళ్ళు తిడుతున్నాడు రాంబాబు, ఎలాంట్రా వాడు ఇల్లు తగలేంట్రా. ఏంటండి ఈ గౌరవం? నాకు అర్థం కాలేదు. చెప్తున్నా నేను, కమ్మ సోదరులను ఆలోచించమని చెప్తున్నా.
నేనేమైనా తిట్టానా? ఎప్పుడైనా, ఇవాళ కాదు, ఎప్పుడైనా కులం పేరు పెట్టి తిట్టానా? కోర్స్ నేను కాపు కావచ్చు, అది వేరే విషయం. ఇప్పుడేం తిట్టాను నేను? తిట్టని అంశాలను తిట్టినట్టుగా పెట్టించి నన్ను 18 మాసాలు జైల్లో, 18 రోజులు జైల్లో పెట్టడానికి ఇంత కకృతి పడానంటే నాకు అర్థం కాలేదు. ఇంకా చాలా కకృతి పడ్డారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. దాంతోపాటు ఇంకో ఆయన ఉన్నాడు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఏమన్నాడు? 24 గంటల్లో సినిమా చూపిస్తానన్నాడు. చూపించావు. 24 గంటల్లో కాదు, సినిమా, పెద్ద సినిమా చూపించావు బా. ఎంత సినిమా చూపించావు? 18 రోజులు సినిమా చూపించావు. నా ఇల్లు పగలగొట్టడంలో సినిమా చూపించావు. నా కార్లు ధ్వంసం చేయటంలో సినిమా చూపించావు. నా ఆఫీసు ధ్వంసం చేయటంలో సినిమా చూపించావు. నా భార్య బిడ్డలు ఇంట్లో ఉంటే తరిమి కొట్టే సినిమా చూపించావు. లాకప్లో పడేసే సినిమా చూపించావు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజులు ఉండే సినిమా చూపించావు. అవునయ్యా పెమ్మసాని, ఇంత పెద్ద సినిమా తీసావే, బాగా డబ్బున్నాడు కదా. ఎవడు దీనిలో హీరో? ఎవడు దీనిలో హీరో? ఇల్లు తగలేసిన వాడు హీరోనా? జైల్లో ఉన్నవాడు హీరోనా? చెప్పని అడుగుతా ఉన్నా. ఎక్కడో ఉండి మానిటర్ చేశావే, ఎవరు హీరో? 18 రోజులు జైల్లో ఉన్నవాడు హీరోనా? జైల్లో పెట్టిన వాళ్ళు హీరోనా? ఎవరు హీరో? ఆలోచించుకో. ఇంత పెద్ద సినిమా తీసి మీరు విలన్లు అయ్యారు, అవునా కదా? 18 రోజులు పెట్టడం కాదు, 7-8 గంటల సేపు ఇక్కడ ఉండి కరాలనిత్యం చేశారు పోలీసులతో ఏకమైపోయి. ఎవరు హీరో? ఎవరు దీనిలో విలన్స్? ఎవరు? ప్రజలు గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అనని మాటలు అన్నానని రాసినవాడు విలనా? ఏమీ అనుకోకుండా అపవాదు పడేవాడా విలన్? ఎవరు హీరో, ఎవరు విలన్? ఆలోచించుకోమని కూడా ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ని అడుగుతా ఉన్నా. ఏం తొందర లేదు. అన్నిటికీ మూల్యం చెల్లించవలసిన రోజు ఒకటి వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. భగవంతుడు పైన ఉన్నాడు, ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తున్నారు. అన్యాయాన్ని అన్యాయం అంటారు. ఆ గొంతు ఇప్పుడు వినిపించకపోవచ్చు, ఇప్పుడు సమయం వచ్చినప్పుడు వినిపిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఏమంటారండి పవన్ కళ్యాణ్ గారు? ఏమంటాడు? అసహ్యంగా మాట్లాడినందుకే ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయంట. చిన్న కామెంట్ చేశాడు. ఉప ముఖ్యమంత్రి గారు అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు జరుగుతున్నాయి. అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? నాకు తెలియక అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు. అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? కేసులు పెట్టరా? అనుకున్నాం కాసేపు. నేను అసహ్యంగా మాట్లాడాను, పొరపాటుని క్షమాపణ చెప్పానే, రియలైజ్ అయ్యానే, పశ్చాత్తాపడ్డానే, అయినా దాడులు చేస్తారా? దాడులు చేయటాన్ని సమర్థించావు పవన్ కళ్యాణ్ గారు, తప్పయ్యా. ఉప ముఖ్యమంత్రి గారు తప్పు. నువ్వు అసహ్యంగా మాట్లాడాలా? నేను అడుగుతా ఉన్నా. గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. మీరు అసహ్యంగా ఎప్పుడు మాట్లాడలేదా? గుర్తు చేసుకోండి. గుర్తు చేయకపోతే నేను చెప్తా వినండి. ఏమన్నారు మీరు? ఏమన్నారు గుర్తుందా? ఇప్పుడు వింటున్నారా మీరు? వినకపోతే యూట్యూబ్ ఆన్ చేసుకుని నేను మాట్లాడే మాటలు వినండి. వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా, చెప్పు పైకి తీసావు. ఎక్కడా స్పర్ ఆఫ్ ది మూమెంట్ కాదు, గొడవలో కాదు, ఒక వేదిక మీద, నీ జనసేన నాయకులందరూ కూర్చున్నటువంటి వేదిక మీద, మీడియా అంతా ఉన్నటువంటి వేదిక మీద ఒక మైక్ పెట్టుకుని మాట్లాడావు. నేను అలా కాదు, స్పర్ ఆఫ్ ది మూమెంట్, మైక్ లేదు, కారులో ఉన్నాను, క్షమాపణ చెప్పాను. నువ్వు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అన్నావే, నేను అప్పుడు ఎమ్మెల్యేనేగా. నా కొడక అంటే అర్థం ఏంటో తెలుసా నీకు పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డా నీ జన్మలో?
ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? నేను పడ్డానయ్యా, ఎమ్మటే వితిన్ అవర్స్లో పడ్డా. నా మీద దాడి చేయడం కరెక్ట్ అంటావు నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? పోనీ ఇప్పటికైనా పశ్చాత్తాపడుతున్నావా? నీకైతే లైసెన్స్ ఉంది, ఎవరైనా తిట్టొచ్చు. మేము స్పర్ ఆఫ్ ది మూమెంట్లో తిడితే దాడులు చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తావు. ఏంటిది నాకు అర్థం కాల. సపోర్ట్ చేసుకో చంద్రబాబు, మాకేం అభ్యంతరం లేదు. అన్యాయం అనలేని వాడివి నువ్వే ఉప ముఖ్యమంత్రివే, నీకు చంద్రబాబుకి తేడా ఏంటని అడుగుతా ఉన్నా. అంతేకాదు, వాళ్ళ అన్నగారు నాగేంద్రబాబు గారు సీఎం తిడితే ముద్దు పెట్టుకుంటారు, జైల్లో పెట్టక అన్నాడు. అయినా అంబటి రాంబాబు కాపును ఆపాదిస్తారేంటి అంటే నేను కాపును కాదనమాట, వాళ్ళే కాపులు అనమాట. ఏమండి, అంబటి రాంబాబు కాపును ఆపాదిస్తారేంటి? కాపును కదా నేను. సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం గొంతెత్తిన వాడిని అని కూడా మనవి చేస్తున్నా. మీరు గొంతులు మూసుకున్నారయ్యా. నువ్వు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ చిరంజీవి గొంతెత్తాడు, గుర్తు చేస్తున్నా. చంద్రబాబు నాయుడు కాపుల్ని బీసీలో చేరుస్తానని ప్రామిస్ చేస్తే చేర్చకపోతే, ముద్రగడ పద్మనాభం ఉద్యమ శంఖాన్ని ఊదితే ముద్రగడ పద్మనాభాన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి చిత్రహింసలు గురి చేస్తుంటే ఈ అంబటి రాంబాబు గొంతెత్తాడు కాపుల తరపున. నేను కమ్మ ద్వేషిని కాదు, నా కులం తరపున గొంతెత్తాను. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తుంటే హైయత్తులో మీటింగ్ పెట్టాం. మహానుభావుడు దాసరి నారాయణరావు గారు వచ్చాడు, చిరంజీవి గారు వచ్చారయ్యా. చిరంజీవి గారు మీ అన్న చిరంజీవి గారు వచ్చాడు. మీ అందరూ ఆయన గొప్పతనంతోనే మీరు మనుషులయ్యారు. చిరంజీవి గారు వచ్చాడు, దాసనారాయణ గారు వచ్చాడు, బొత్స సత్యనారాయణ గారు కోఆర్డినేట్ చేశాడు. వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే తోట చంద్రశేఖర్ గారు, శ్రీరామచంద్రయ్య, పల్లవరాజు గారు, కన్నబాబు గారు అందరూ వచ్చారు. వచ్చి అప్పుడు ఒకటే చెప్పారు, వంగవీటి మోహన రంగారావును కోల్పోయాం గాని ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేవు, ఖబర్దార్ అని చిరంజీవి గారు మాట్లాడాడు, దాసనారాయణరావు గారు మాట్లాడాడు. ఎక్కడున్నారు అప్పుడు మీరు? ఏమండి నాగబాబు గారు, చాలా ఎత్తు పెరిగారు మీరు. ఎక్కడున్నారండి అప్పుడు? మీకు ఫోన్ల కోసం ట్రై చేస్తే దొరకలేదండి. మీరు పవన్ కళ్యాణ్ గారు దొరకలేదండి. ముద్రగడ పద్మనాభం గారు తర్వాత చెప్పాడు, నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా పవన్ కళ్యాణ్ గారు ఎత్తట్లేదండి అని. నేను కాపులు నాయకుడని జగన్మోహన్ రెడ్డి అంటే ఈడట కాపోతాడంటావు నువ్వు. కాపుల కోసం గొంతెత్తిన వాడినయ్యా, కాపులకు అన్యాయం జరిగితే తప్పని చెప్పిన వాడినయ్యా. 10 మందిని పోగేసి హయత్లో మీటింగ్ పెట్టి ముద్రగడ పద్మనాభాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేసినటువంటి మనసున్న వాడినయ్యా. నేను కమ్మ వ్యతిరేకని కాదయ్యా, కాపు కులంలో పుట్టాను కాబట్టి నా కులానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని కాపు కాదంటావా నువ్వు? మీరే కాపులా? మీరే కాపులా అంటున్నా. ఏమండి, చంద్రబాబుని తిడితే అనుకోండి కాసేపు, కమ్మవారిని తిట్టినట్ట. ఏమండి, చంద్రబాబుని తిడితే కమ్మవారిని తిట్టినట్ట. రాంబాబుని తిడితే రాంబాబు ఇల్లు తగలేస్తే, రాంబాబుని చంపడానికి ప్రయత్నం చేస్తే, రాంబాబు కారులు ధ్వంసం చేస్తే ఎవరిని చేసినట్టు అంటే నేను కులం లేని అనాథన ఈ రాష్ట్రంలో, నేను కులం లేని అనాథన ఈ రాష్ట్రంలో అడుగుతా ఉన్నా. నాకెవరు రియాక్ట్ కారని అనుకోకండి అని మనవి చేస్తున్నా. రియాక్ట్ అయ్యే రోజు ఒకటి వస్తుందని మనవి చేస్తున్నా. ఏంటి అన్యాయం? చంద్రబాబుని తిడితే కమ్మవారికి కోపం వస్తుంది, రాంబాబుని కొట్టినా తిట్టినా దౌర్జన్యం చేసినా ఎవరికి కోపం రాకూడదు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు, నాగేంద్రబాబు గారు చెప్తున్నారు, మీరు ఎవరికి కోపం రావద్దండి. ఎన్నాళ్ళు తాగుతారయ్యా చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు? ఎన్నాళ్ళు తాగుతారు చెప్పండి? నీకు మంత్రి స్థానం ఎగ్గొట్టినా కూడా నువ్వేం మాట్లాడు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నా, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది.
ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఇది సేయింగ్. ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది. ఈ కులం లేని కుక్కకి కూడా ఒక కులం ఉంది. గుర్తుపెట్టుకోండి. లేదనుకోకండి, మీకే ఉందనుకోకండి. ఈ కులం లేని కుక్కకి కూడా ఒక కులం ఉంది ఈ రాష్ట్రంలో. కులాల ప్రస్తావన చేస్తుంది మీరు, నేను కాదు. గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. యూ మానిటర్డ్ ఎవ్రీథింగ్. ప్రతి క్షణము మీరు మానిటర్ చేశారు. పెమ్మసాని మానిటర్ చేశాడు. ఎస్పీ వచ్చాడు ఇక్కడికి, ఎస్పీని వెళ్ళిపోమన్నారు. సీఎం ఆఫీస్ నుంచి ఎస్పీ వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే ఈ తగలేయడానికి సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు, మీరు ఉంటే బాగోదని పంపించారు. ఎప్పుడైనా చూశారండి? 7 గంటలు 8 గంటల సేపు రవిడీజం చేస్తుంటే రోడ్డు మీద పోలీసులు కాపలా కాశారు. ఏమిటి అన్యాయం అంటున్నా? ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చేసి 18 రోజులు జైల్లో పెట్టారు. ఏం చేశారు మీరు? 18 రోజులు జైల్లో పెడితే రాంబాబు భయపడతాడా? రాంబాబు భయపడతాడా అంటున్నా. 89లో రాజకీయాల్లోకి వచ్చిన వాడిని, విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని, అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నవాడిని. రాగానే నేనేది అందరం ఎక్కలా, కష్టపడి పైకి వచ్చా. విద్యార్థి దశ నుంచి కూడా నన్ను భయపెడతారా? కేసులు పెట్టి భయపెడతారా? కేసులు పెడితే భయపడతానా? జైల్లో ఉంటే భయపడతానా? 18 రోజులకే బెయిల్ వచ్చింది. 18 మాసాలకు వచ్చిన ఈ అంబటి రాంబాబు చెక్కు చెదరడని కూడా మనం చేస్తున్నాం. రెడ్ బుక్లో అంతవరకే రాశారా? నాకు ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. ఎలిమినేట్ చేసేయాలని కూడా రాశారట. పోలీసుల సహకారంతో చంపేయాలని కూడా రాశారంట. లోకేష్ నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో పోలీసుల సహకారంతో చంపైనా చంపేస్తాను. ఎందుకంటే పోలీసుల సహకారంతో మనుషుల్ని హత్య చేసేటటువంటి అలవాటు ఉంది చంద్రబాబు నీకు. ఆ అలవాటే మీ అబ్బాయికి వచ్చింది. చూస్తా అది కూడా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి నేను మాటకి చీటికి మాటకి పార్టీలు మార్చిన వాడిని కాదు. ఆ రోజున కాంగ్రెస్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వెంట ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నాను. చీటికి మాటికి పార్టీలు మార్చి అధికారం ఎక్కడుంటే అక్కడ తాపత్రయపడేటటువంటి వ్యక్తిని కాదు. కష్టాన్ని నష్టాన్ని భరించగలిగినటువంటి వ్యక్తిని. ఎప్పుడు హంసతూలిక తల్పాల మీద ఉండాలనుకోవటంలా మట్టి గెడ్డల్లో కూడా ఉండాలనుకుంటున్నా. జైల్లో నేల మీద ఉండాలనుకుంటున్నా. నన్ను ఏం చేస్తారు మీరు? కేసు మీద కేసు పెట్టారు. ఉండాలి ట్విస్ట్. బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టారు. దానిలో బెయిల్ రాగా ఇంకో కేసు పెట్టారు. ఎన్ని పెట్టుకుంటారా? సంవత్సరం అడ్డు పెట్టుకుంటారా? రాజమండ్రిలో చెప్పొచ్చా, ఇల్లు వస్తానన్నా. అటు అనకూడదు సార్, జైలు దగ్గర ఇల్లు వస్తాను అనకూడదు అన్నారు. ఈ 5 సంవత్సరాల్లో మళ్ళా పంపిస్తారయ్యా లోకేష్, నేను సిద్ధంగా ఉన్నాను రావడానికి అని కూడా చెప్పారు. ఐ డోంట్ కేర్. తగ్గను. ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను. సావనైనా చస్తాను గాని ఈ అంబటి రాంబాబు తగ్గే ప్రశ్నే రాదు. చంపితే చస్తా, బ్రతికుంటే సాధిస్తా, చంపేస్తే సమాధి సాధిస్తా. చంద్రబాబు గుర్తుపెట్టుకో. భయపడే ప్రశ్న ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎంత దారుణమండి, ఎంత అన్యాయమండి. ఎవరండి వీళ్ళందరూ? నాకు అర్థం కాదు. నల్లపాటి సిఐ లేదు, పట్టాపురం సిఐ, ఇద్దరు పర్యవేక్షణలో. ఇక్కడ ఒక్క విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా. అది కూడా నేనన్న మాటలు కాదు. మొన్న తిరుపతిలో ఒక సమావేశం జరిగింది. ఏం సమావేశం అది? పద్మ వికాసం అంటే బీజేపీ వాళ్ళ మీటింగ్. దానిలో బీజేపీ ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు పాల్గొన్నాడు. మీరు చూసే ఉంటారు పత్రికల్లో. ఆదినారాయణ రెడ్డి గారిని కాళహస్తి ఆనంద్ అడిగాడంట, ఎలా ఉందండి ఈ ప్రభుత్వం అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆయన చెప్పిన మాటలే నేను చెప్పిన మాటలుగా సుమా,
గజ్జల మల్లారెడ్డి గారు కవి. ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు గజ్జల మల్లారెడ్డి గారిని ఒక ఆయన అడిగాడంటే ఎలా ఉందండి ప్రభుత్వం అని. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది అన్నాడు. ఇది కూడా అంతే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది. కమ్మంటే తెలుసుగా అన్నాడు ఆయనే, నేను అన్నగా మాటలు కాదు ఇది. సరే మొన్నేదో నేను అట్టాలేదు ఇది చెప్పాడు, కానీ అది కోట్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తున్నాడు. ఎన్నాళ్ళు కాస్తావే కాపు? మా ఇంటి మీద దాడి జరిగినా కాపు కాస్తావా? కందుకూరులో నీ కులం వాడిని చంపేసినా కాపు కాస్తావా? మమ్మల్ని చంపేసినా కాపు కాస్తావా? కాయ్, నీ బలం నీ కులం, గుర్తుపెట్టుకో. నీ బలం నీ కులం. చంద్రబాబు బలం నువ్వు. అర్థమైందా? చంద్రబాబు బలం నువ్వు, నీ బలం కులం. రాజకీయం చేస్తున్నావు, పిచ్చి రాజకీయం చేసుకో, అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని చంపేసినా కూడా నువ్వు కాపు కాస్తానంటే ప్రజలు ఒప్పుకోరనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. టైం విల్ కమ్, పరిస్థితులు వస్తాయి. 20 మాసాలు అయిపోయింది ఈ ప్రభుత్వానికి. నేనేమి విధ్వంసకారుని కాదు. నా మీదకి వచ్చారే వందనాదేవి గారు, చూశారుగా ఏం తిట్టిందో. ఒక మహిళ, ఆమెది కూడా సత్యనపల్లె, అబ్బూరు మల్లిది కూడా సత్యనపల్లి మంత్రిగా చేశా. ఇప్పుడైనా హింస చేశానా నేను? ఎవడి మీద తప్పుడు కేసులు పెట్టానా నేను? ఎవడి మీద రౌడీజం చేశానా నేను? పవర్ ఉంది నాకు, ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను, పోలీస్ వ్యవస్థ నా దగ్గర ఉంది. ఇప్పుడేం చేశానా? లేదు కమ్మాస్ మీద ఎప్పుడన్నా దౌర్జన్యం చేశానా? కమ్మాస్ నాకు ఎంతమంది నా అభిమానులు ఉన్నారు సత్యనపల్లి, వెళ్ళండి. వందనాదేవి గారు అంటుందబ్బా, ఏం తిడుతుందయ్యా బాబు. తల్లి వందనాదేవి, తల్లి నీకు వందనమమ్మా, ఎంత బ్రహ్మాండంగా తిట్టావు తల్లి, అందరూ చూశారు సోషల్ మీడియాలో అంటుంది. ఇంకో మహాతల్లి, మైకి దగ్గర మాత్రమే హోంమంత్రి అంబటి రాంబాబు గారిని ఎవరు అన్నారో చూపించండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని. ఏం చూపించాలి ఇంకా నా బొంద? వందనాదేవి ఆ తల్లికి వందనం చేసిందిగా, పచ్చి బూతులు. ఒక మహిళ తిట్టకూడదని బూతులు తిడితే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా ఇల్లు తగలేస్తే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా కారులు తగలేస్తే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా భార్య బిడ్డను తరిమి కొడితే దాని మీద యాక్షన్ తీసుకోరా? కేసు కట్టరా? వాళ్ళని వదిలేస్తారు. నేను పొరపాటుని అని క్షమాపణ చెబితే నన్ను అరెస్ట్ చేసి లోపల పెడతారు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? కలకాలం ఇలాగే ఉంటుందా? అందరూ మీ ఆఫీసర్లే, మీ ఆఫీసర్ ఇష్టం వచ్చి రాస్తారు. ఎస్పీ వస్తే రానియరు, పోలీసులు కాపలా కాస్తారు, ఇల్లు పగలగొడతారు. ఏంటి అన్యాయం? ధర్మమేనా అని అడుగుతాను. సరే, పవన్ కళ్యాణ్ గారి ధర్మమే అన్నాడు, అలాగే నాగేంద్ర బాబు గారి ధర్మమేనన్నాడు. మీకు ధన్యవాదాలు. ధర్మమే అన్న మీకు బహుధన్యవాదాలని మనం చేస్తున్నాం. ధర్మం కాదని కూడా అన్నారు కొంతమంది. బీజేపీకి చెందిన విష్ణువర్ధన్ రాజు కూటమిలో సభ్యుడు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయటం తప్పు అన్నాడు. సిపిఐ నారాయణ ఏదైనా దాడులు చేయటం తప్పు అన్నాడు. అలాగే జడ శ్రావణ కుమార్ తీవ్రంగా ఖండించాడు. జనసేన రజని ఒక మహిళ, ఆమె జనసేన మహిళగానే తెలుసు నాకు, ఆమె ఇంటి పేరే జనసేన నాకు తెలిసినంతవరకు. ఆమె కూడా ఖండించింది తప్పు అంబటి రాంబాబు మీదని. కారణం ఊరి చెప్తా దానికి. ఇక్కడే ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర, అప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం లేదు, వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని పెడుతుంటే మా ప్రభుత్వంలో అబ్జెక్ట్ చేశారు ఆఫీసర్స్. అందరూ నా దగ్గరికి వచ్చారు. అందరూ వంగవీటి మోహన్ రంగా అభిమానులు అంటే కాపులు వచ్చి, సార్ ఈ బొమ్మ ఇక్కడ పెట్టించాలి సార్, మీ ప్రభుత్వంలో కలెక్టర్ ఒప్పుకోవట్లేదు, ఎస్పీ ఒప్పుకోవట్లేదు, కమిషన్ ఒప్పుకోవట్లేదు అంటే, అబ్బాయి మీరు అందరూ వచ్చారు కదా, మీలో జనసేన వాళ్ళు ఎంతమంది అని అడిగారు, వైసీపీ వాళ్ళు ఎంతమంది అడిగారు. మొహమాటం లేకుండా చెప్పండి, చేతులు పైకి ఎత్తండి అన్న. ఆ వచ్చిన 50 మందిలో
వైసీపీ వాళ్ళు ఎవరంటే నలుగురు ఇస్తారు, నలుగురే. జనసేన వాళ్ళు ఎంతమంది ఇస్తారు తెలుసా? 40 మంది పైన ఇస్తారు. చెప్పే అప్పుడు నేను, మీరు జనసేన అయినా వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం తర్వాత తొలిసారిగా శాసనసభకు వెళ్ళినటువంటి అంబటి రాంబాబుకి ఆయన అంటే గౌరవం ఉంది. మెజార్టీ జనసేన ఉన్నా సరే అక్కడ బొమ్మ ప్రతిష్ఠించే బాధ్యత నాదని చెప్పా. కలెక్టర్ని కన్వెన్స్ చేశా, కమిషనర్ని కన్వెన్స్ చేశా, ఎస్పీని కన్వెన్స్ చేశా, బొమ్మ ప్రతిష్ఠింపజేశా. ఆ రోజున నన్ను పిలిచారు, సరే చాలామంది పిలిచారు కాపుల్ని. ఆ రోజు రజనీ కనపడింది, ఈ అమ్మాయి. సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్, అందరూ కాదన్నా మీరు పెట్టారు సార్ అంటే, అమ్మ న్యాయం ప్రకారం పోతాను నేను, మీరు జనసేన అయినా సరే నువ్వు కూడా గుర్తుపెట్టుకో తల్లి, ఎప్పుడన్నా న్యాయం కోసం పోరాడు, మాకు అన్యాయం జరిగినప్పుడు అన్నా. ఆ అమ్మాయి వాడు బయటకు వచ్చి మాట్లాడుతుంది. సిగ్గు తెచ్చుకోలే జనసేన నాయకులారా, చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగటం కాదు, సిగ్గు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇంతమంది న్యూట్రల్స్ ఖండించారు, మీకు భయమా? ఎందుకు ఖండించలేకపోతున్నారు? మీరు తెలుగుదేశం ఒకటేనా? మీరు 2 పార్టీలు కాదా? మీరు ఖండించకపోతే ఏం కాదు, మీకు విలువలు తెలుస్తాయి, మీ విలువలు పెరుగుతాయని నా ఉద్దేశం తప్ప మీరు ఖండించకపోతే పోయేదేమీ లేదు, వచ్చేదేమీ లేదు. ఆల్రెడీ మీరు ఖండించలేదు. శభాష్ రాంబాబు ఇంటి మీద దాడి చేయమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. శభాష్ రాంబాబు ఇంటి మీద దాడి చేయమన్నాడు నాగేంద్ర బాబు గారు. ఆయనకి మంత్రి స్థానం సంవత్సరం అయింది, ఇవ్వకపోయినా సరే సీఎం తిడితే ముద్దు పెట్టుకుంటారు, జైల్లో పెట్టి సీఎం తిడితే జైల్లో పెడతారా? ఎక్కడ పెట్టారా? ఏంది అన్యాయం? నాకు అర్థం కాదు. ఇంతమంది వీళ్ళందరికీ ఎవరైతే, ఇంకా చాలామంది నా దృష్టికి రాలేదు, జైల్లో ఉన్నప్పుడు నేను పత్రికలో చూసిన వాళ్ళు మాత్రమే ఇది. వీళ్ళందరికీ ఎవరైతే సిపిఐ నారాయణ గారు, విష్ణుకుమార్ రాజు గారు, జడా శ్రీవణ కుమార్ గారు, జనసేన రజనీ న్యాయవాదిగా, వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడవలసిన పద్ధతిలో మాట్లాడారు. తర్వాత మీరు కావాల్సి చంద్రబాబు సపోర్ట్ చేసుకోండి, జనసేనకు సపోర్ట్ చేసుకోండి, మీ విలువలు పెరిగాయని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దాంతోపాటు ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్, ఆయన ఏం మాట్లాడు తెలుసుగా, మాట్లాడాడు ఆయన కూడా. ఏమని? ఎన్టీఆర్ ఆఫీస్ మీద, తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటే ఇలాంటి దాడులు జరిగాయి కాదని, అంటే ప్రతీకార చర్యలు చేసుకోవచ్చని చెప్పాడు ఏబి వెంకటేశ్వరరావు గారు. చెప్తాడు ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారు అయ్యే చెప్తాడని నాకు తెలుసు. ఆయనకు కూడా ధన్యవాదాలు. ఐపీఎస్ ఆఫీసర్ గారు, మీరు చెప్పారే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగితే మీరు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఇలాంటి దాడులు దొరుకుతాయని, అది గుర్తొచ్చింది ఆయనకి. ఆయనకు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు మీకు కూడా ధన్యవాదాలు. సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు, సపోర్ట్ చేయని వారికి ధన్యవాదాలు. మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇలాంటి సందర్భంలో. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే దాడులు చేయడం తప్పంటే ఎక్కడికి పెరిగేవాడు నువ్వు? ఏ తెలుగుదేశం వదిలిపెట్టిపోయేవాడు కాదు, నీకు రావాల్సినవి వచ్చేవి కాక ఉండేవి కాదు. ఒక మాట దాడులు చేయడం తప్పు అంటే ఎక్కడికో పెరిగేవాడు నువ్వు. నీ పెరుగుదల నువ్వే ఆపుకుంటున్నావు చంద్రబాబు వల్ల, ఇబ్బంది ఏమీ లేదు. యూ డోంట్ కేర్ ఆల్సో. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నా ఆవేదనని ఆవిష్కరించుకోవాలనేటువంటి తపనతో జైలు నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నాను. నిన్న నేను రావటమే లేట్ అయింది. రావడానికి కూడా ఏందండి నాకు అర్థం కాలేదు. రాజమండ్రి నుంచి బయలుదేరితే అడుగడుగునా పోలీసులు 30 యాక్ట్ అని అంటారు. నా ఇల్లు పాల్గొట్టినప్పుడు 30 యాక్ట్ లేదు, నా ఇల్లు పాల్గొట్టినప్పుడు 30 యాక్ట్ లేదు. నేను ప్రశాంతంగా కారులో 10 కార్లు ఎమ్మెల్యే పెట్టుకొస్తే 30 యాక్ట్ వచ్చేసింది, రూల్స్ వచ్చేసినాయి. నా ఇల్లు పాల్గొట్టినప్పుడు రూల్స్ రావు, నా కారును తగలేసినప్పుడు రూల్స్ రావు. ఏం పోలీసులే మీరు? ఏం పోలీసులు మీరు? పోలీసింగ్ లేకపోతే ఏమైపోతుంది సమాజం? ఇది ధర్మమేనా? నేను అడిగాను అదే విషయం. ఏమయ్యా మా ఇల్లు పాల్గొట్టినప్పుడు 30 యాక్ట్ లేదా? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో బయలుదేరి 30 యాక్ట్ వచ్చేస్తుంది, నేను కారులో బయలుదేరి 30 యాక్ట్ వచ్చేస్తుంది. నా ఇంటి మీదకి 200 మంది వస్తే 2000 మంది వస్తే 30 యాక్ట్ రాదు, 144 రాదు, పోలీసు రాదు, పోలీసులు ఉండదు, ఉండా కూడా దిష్టి బొమ్మలా నుంచుంటారు. ఏం సమాజం ఇది? నేను ఈ గుంటూరు ప్రజానీకాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుల్ని, న్యూట్రల్ పీపుల్ని ఇలా జరిగితే సమాజం సక్రమంగా ఉంటుందా? రక్షక భటుడే భక్షించబడే వాడితో కలిసిపోతే
చట్టం ఉంటుందా? రేపు మీ ఇళ్ల మీదకి రారా కోపం వస్తే? మా ఇళ్ల మీదకి వచ్చారు. నాకు చాలా బలం ఉంది, నాకు పార్టీ ఉంది, నాకు కులం ఉంది. వాళ్ళందరూ రియాక్ట్ అవుతుంటే వాళ్ళందరినీ బయట కొట్టేస్తారా? పెట్రోల్ బాంబులు కోసేస్తారా? ఏమయ్యేది నాకు అర్థం కాలేదు. సావుకు సిద్ధపడి చంద్రబాబుతో పోరాటానికి సిద్ధమయ్యామని కూడా ఈ క్షణం నుంచి చెప్తున్నా. 18 మాసాలు 18 రోజులు జైల్లో పెట్టారు. మీరు ఇంకంతకన్నా ఏం చేయగలుగుతా? చంపుతారు అంతేగా పోలీసు సహకారంతో. చావుకు సిద్ధపడే ఈ రాజకీయాల్లో ఉన్నాడు ఈ అంబటి రాంబాబు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానికి పుర ప్రజల మద్దతు, రాష్ట్రంలో విఘ్నులైన మేధావుల మద్దతు, న్యూట్రల్గా ఆలోచించే వారి మద్దతు, తెలుగుదేశంలో ఉండి జనసేనలో ఉండి న్యాయంగా ఆలోచించే మిత్రులకి అందరికీ కూడా మీ హృదయపూర్వకమైన మద్దతు. జై అని అవసరంలా, మీ మనసులో మీ మద్దతు ఉంటే చాలు అని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక టైగర్ అని అనిపించారు, దాన్ని ఎలా సాగుతుంది? ఆయన అభిప్రాయం అది. నేను కూడా టైగర్గానే బతకాలనుకుంటున్నాను, టైగర్గానే బతకాలనుకుంటున్నాను, టైగర్గానే చావాలనుకుంటున్నాను. ఆయన ఆ మాట అన్న తర్వాత అదే నిర్ణయం చేసుకున్నాను. ఎక్కడ తగ్గను, తగ్గేది లేదు. ఆ రోజు పారిపోమ్మని ఒక సిఐ చెప్పినా కూడా పారిపోలేదు. జైల్లో పెడతామన్నా కూడా జనరల్గా ఏం చేస్తారు? జైల్లో పెడతామంటే కేసు పెడితే యాంటిసిపేటర్కి వెళ్తారు. చిత్రం ఏంటో తెలుసా? నా మీద పెట్టిన కేసులన్నీ బెయిలబులే. కేవలం 35 క్లాస్ 2 బిఎన్ఎస్ ప్రకారం పోలీసులు బెయిల్ ఇచ్చి పంపవలసిన కేసులైనా రిమాండ్కి వెళ్ళాను. జైల్లో ఉన్నాను. నా ప్లేటు నేను కడుక్కున్నాను, నా బట్టలు నేను ఉతుక్కున్నాను, నేల మీద పడుకున్నాను. స్టూడెంట్ లైఫ్ గుర్తొచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీలో నేల మీద పడుకుని ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కుని, నేను ఏర్పేళ్ళు చదువుకున్నా వ్యాసాశ్రమంలో, ఎవడ పళ్ళని వాడు కడుక్కుని, అది గుర్తొచ్చింది. ఐ ఎంజాయ్డ్ ది జైల్ లైఫ్. 18 రోజులు నిజం చెప్తున్నా ఎంజాయ్ చేశాను. కింద పడుకుని ఎంజాయ్ చేశాను. నేనేమి కింద పడుకుని వచ్చినండే. మంచం లేదు, ఫ్యాన్ లేదు, డైనింగ్ టేబుల్ లేదు. మా నాన్న కొద్దిగా సంపాదించిన తర్వాత డైనింగ్ టేబుల్ కొన్నాం. ఫ్యాన్ కొంటే మాకు పెద్ద ఆశ్చర్యం. ఫ్యాన్ వచ్చింది మా ఇంటికని. ఆ రోజులన్నీ గుర్తు చేసుకున్నాను. ఐ ఎంజాయ్డ్ ది లైఫ్ ఆఫ్ రాజమండ్రి సెంట్రల్ జైలు. మళ్ళా పంపిస్తారా లోకేష్? ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పంపిస్తావా? రెడీ? నువ్వు 53 రోజులు ఉన్న బ్యారక్ కూడా నా ఎదురుగానే ఉంది. నేను పైన ఉన్నాను, ఆ బ్యారక్ కింద ఉంది. ఐ డోంట్ కేర్. కాన్ఫిడెంట్గా చెప్తున్నా. సావుకు సిద్ధం, జైలుకు సిద్ధం, మీ సంగతి తేల్చడానికి కూడా సిద్ధం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. 68 సంవత్సరాలయ్యా. బాగా బతికితే ఇంకో 10 సంవత్సరాలు బతుకుతాం. ఈ లోపలే చంపేస్తారా? రెడీ. ఎందుకంటే పోలీసు సహాయంతో చంపే అలవాటు ఉన్న దౌర్భాగ్యులు మీరు. ఐఎమ్ రెడీ. చూద్దాం, దాన్ని కూడా చూస్తాం. ఈ దాడి వెనుక దాదాపు రోడ్డు షెటర్లు దాడి చేసి మీ కార్యాలయం పైన దాడి చేసి మిమ్మల్ని హత్య అర్థం చేసిన వారి పైన కేసు పెట్టారా పెట్టారు? మీరే స్వయంగా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. తిరుగుతున్నారు బయట. చంద్రబాబుని తిట్టానని 18 రోజులు జైల్లో ఉన్నా. నా కార్లు ధ్వంసం చేసిన, నన్ను యత్నం చేసిన ఇవన్నీ కనపడతానున్నాయిగా. మీడియా కూడా కనపడతానున్నాయిగా. నా అద్దాలు బయలుపోయినాయి, నా ఆఫీస్ బయలుపోయింది. వీళ్ళందరూ కాలు మీద కాలు వేసుకుని దర్జాగా తిరుగుతున్నారు. గంగా వెంకటేశ్వర గారు బెయిల్ ఇచ్చాడు. పోలీస్ బెయిల్. ఎన్నే ఎక్కడ పోతున్నారా మీరు? టైం రాదా? ఈ పాపానికి పరిష్కృతి దొరకదా? మీ పాపానికి మీరు అనుభవించరా? ఆ గంగా వెంకటేశ్వర అనుభవిస్తాడు, ఈ వంశీ అనుభవిస్తాడు. ఇద్దరు వాళ్ళే మహానుభావులు. చంద్రబాబు నాయుడు గారి మనుషులు ఇద్దరు. వాళ్ళు కావాలని ఇదంతా చేశారు. అది పై ఆఫీసులు తెలుసో తెలియదు నాకు అర్థం కాలే. ఎస్పీకి ఎస్హెచ్ఓలో మేనేజ్ చేశారేమో నాకు అర్థం కాల. ఎస్పీ కోర్టువేటి దూరంలో ఉన్నాడు. వచ్చి వెళ్ళిపోయాడు. చంద్రబాబు గారు పెంపసానికి చెప్పారంట, వెళ్ళిపోమని వెళ్ళిపోయాడు ఎస్పీ. లా అండ్ ఆర్డర్ కాపాల్సిన ఎస్పీ వెళ్ళిపోయాడు. ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటి మీద దాడి జరుగుతుంటే వాట్ ఇస్ దిస్?
ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, ఏం మర్చిపోరు. టైం వచ్చినప్పుడు చెప్తారు. ఇవాళ రాకపోవచ్చు రోడ్డు మీదకి, టైం వచ్చినప్పుడు చెప్తారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సుమోటోగా కేసు నమోదు చేస్తుంటే అసలు దాడి జరిగేది కాదనే విధంగా గల్లమాధవ్ గారు ఏమన్నారు? మీరు అక్కడ వ్యాఖ్యలు చేసినప్పుడు పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేస్తుంటే పోలీసులు నమోదు చేయలేదు కాబట్టి దాడి జరిగింది అనే విధంగా కూడా గల్లమాధవ్ గారు. గల్లామాధవ్ గారి ప్రభుత్వంలో ఉండగా, గల్లామాధవ్ గారి ప్రభుత్వంలో ఉందా? అది మాకేం సంబంధం? అది అక్కడ కేసు బుక్ చేసింది ఎవరిని? నా కారు మీద దాడి చేసిన వాళ్ళు బుక్ చేయాలా, లేకపోతే వందనాదేవి గారిని బుక్ చేయాలా, లేకపోతే అక్కడ ఇసుక బుజ్జి తిట్టాడు కర్రలు తీసుకుని మీరు చూశారుగా? ఎవరి మీద బుక్ చేయాలి కేసు? నా మీదే బుక్ చేయాలా? వాళ్ళ మీద బుక్ చేయకూడదా? సరే, గల్లామాధవ్ గారు పాపం కొత్తగా వచ్చారు. గల్లామాధవ్ ఏముందిలే, చంద్రబాబు గారు చెబితే ఆడేవాళ్ళు వీళ్ళందరూ వ్యాపారస్తులు. గల్లామాధవ్ వాళ్ళు చాలా వ్యాపారాలు ఉన్నాయిగా. హాస్పిటల్ కూడా మీటింగ్ చేస్తారు కదా. వచ్చి గల్లామాధవిను భర్త వస్తే ఓపెనింగ్కి వెళ్ళాం మేము. ఇవాళ అందరం ఎక్కొచ్చు, అందరం శాశ్వతం కదా. మాకు శాశ్వతం, వాళ్ళకి శాశ్వతం రాదమ్మా. టైం విల్ కమ్, అన్నిటికీ సమాధానం చెప్తుంది టైము. టైం ఎక్కడికి వదిలిపెట్టదు. నా మీద కేసు పెట్టుకుంటే పెట్టుకున్నారుగా, పెట్టలేదా కేసు? లోపల వేయలేదా? వచ్చి ఇంటి మీద దాడి చేస్తారా? ఏంది ఇది? ఇళ్ళ మీద దాడి చేసే సంస్కృతి పెరిగిపోతే ఏమవుతుంది? మా ప్రభుత్వం అయితే మేము దాడి చేయాలా? పోలీసులు యాక్షన్ తీసుకోరా? అరే, వాళ్ళ మీద కూడా కేసు పెట్టి వాళ్ళ మీద కూడా రిమాండ్ పంపితే అది ధర్మం అని అనుకుంటారు మీ బోటోళ్ళు. లేకపోతే ఏమనుకుంటారు? అన్యాయం అనుకోరా? అనుకోవట్లేదా? అన్యాయం అని బిగ్గిరికి అరవకపోయినా మనసులో తెలియదా మీకు? అమ్మడరావు బాబులు కొట్టి, అమ్మడరావు విల్లు దహనం చేసి, అమ్మడరావు కార్లు బగలు కొట్టి, అమ్మడరావు ఇంటి మీద దాడి చేసి, అమ్మడరావుని తీసుకెళ్లి 18 రోజులు సెంట్రల్ జైల్లో పెట్టారు. ఇది అన్యాయం అని అనుకోవట్లేదా? అంతరాత్మలు అంగీకరిస్తున్నాయా ప్రజలు? తెలుగుదేశం వాళ్ళ అంతరాత్మలు అంగీకరిస్తున్నాయా? జనసేన వాళ్ళ అంతరాత్మలు అంగీకరిస్తున్నాయా? బయటకంటే లోకేష్ ఏమంటాడు తెలుగుదేశం వాళ్ళకి భయం, బయటకంటే మా నాగేంద్ర బాబు ఏమంటాడు భయం తప్ప లోపల అనుకోవట్లేదు. నలుగురు కూర్చున్నప్పుడు రాంబాబు మీద అన్యాయం చేశారా ఇది తప్పని అనుకోవట్లేదు జనసేన వాళ్ళు? చెప్పని అడుగుతున్నా. హృదయాలు లేవా వాళ్ళకి? వాళ్ళకి అంతరాత్మలు లేవా? వాళ్ళకి ధర్మాలు తెలియదా? కానీ మాట్లాడరు. టైం బీయింగ్ మాట్లాడరు. మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడరు. పోలీసులు, మీ చేతిలో పోలీసులు ఉన్నారు. పోలీసుల్ని నా ఇంటి దగ్గర కాపలా కాసి నా ఇల్లు బాలగొట్టడానికి ఉపయోగించుకున్నారు తప్ప శిక్షించడానికి ఉపయోగించుకోలేదు. అంత తేట తెలివిగా అర్థమవుతుంది. చెప్పండి. రాజమండ్రి సెంటర్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగిందా? ఏం జరగలేదు. నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం జరిగింది. నల్లపాడు లాకప్ నుంచి బయటికి తీసి గంగా వెంకటేశ్వర్లు వంశీ కూర్చుని 2 కానిస్టేబుల్ని తీసుకొచ్చి నా 2 కాళ్ళు పగలదీసి నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసి మళ్ళా భయం వేసి నేను చెప్పా, నేను ఎక్స్ మినిస్టర్ని, మళ్ళా మంత్రిని అవుతా, గుర్తుపెట్టుకోండి. నన్ను ఏమైనా చేస్తే మీకు ఇంతకింత ఉంటుందని చెప్పా. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఇదే విషయాన్ని కోర్టులో ప్రజెంట్ చేశా. అబద్ధం చెప్పలా, అబద్ధం చెప్పను కూడా. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ సిఐ అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్, వాళ్ళ మీద అబద్ధాలు చెప్పే సంస్థ నాకేం కర్మ? ఉన్న విషయాన్ని చెప్పాయి. ఇవాళ కాకపోతే అబద్ధం చెబితే ఎన్ని రోజులకైనా వాస్తవం అయిపోతుంది. ఇవాళ అడగండి, మీరు ఆ గంగా వెంకటేశ్వర సిఐని అడగండి, ఆగో ఆ వంశీని అడగండి మీరు పర్సనల్గా, ఏమండి నిజమా కాదా అని. దాంతోపాటు 2 కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా తర్వాత చెప్తా. వాళ్ళని అడగండి నిజమా కాదా. 4గురికి సంబంధించిన అంశం. నన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏ రకమైన ఇబ్బంది పెట్టడానికి చేయలేదు, కానీ నాకు ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించలేదు. ఓకే, ఐ డోంట్ కేర్. కిందే పడుకున్నా, నా పళ్ళు నేనే కడుక్కున్నా, ఫుడ్ వాళ్ళు పెట్టిన ఫుడ్ బాగోకపోయినా ఆ ఫుడ్డే తిన్నా, ఆ గాలే పీల్చా, ఆ ముద్దాయిలతోనే ఉన్నా. టోటల్గా ఐ ఎంజాయిడ్ ది ప్రిజన్ లైఫ్ అని కూడా చెప్తున్నా. వాళ్ళు ప్రిజన్లో కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా జీవితం అనేది. స్టార్ హోటల్లో ఉన్నా, సెంట్రల్ జైల్లోనూ ఉన్నా, మెత్తడి పరుపుల్లోనూ పడుకున్నా, గట్టి నేల మీద పడుకున్నా. సో లైఫ్ ఈజ్ లైక్ దాట్. లైఫ్ అనేది అన్ని ముళ్ళబాట కాదు, అన్ని పూలబాట కాదు. ముళ్ళు, పూలు, గుంటలు ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తిని నేను. ముళ్ళబాటలో నడుస్తా, గుంటలో నడుస్తా, పూలబాటలో నడుస్తా, అన్ని బాటల్లోనూ ధైర్యంగా నడవగలిగిన మనస్తత్వాన్ని అలవరుచుకున్న ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను. నాకేమీ కోట్లు ఉండి రాలా, మిడిల్ క్లాస్ నుంచి వచ్చా. ఇప్పుడు అయింది వచ్చి కోట్లు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. నేను కోట్లు ఉన్నాయంటే అమ్మడానికి కోట్లు ఉన్నాయని ఏబిఎన్లో వేస్తాడు. అదేగా మొన్న నేను బాగా డబ్బులు ఉన్నవాడిని అందుకనే నేను వేసాడు. నిజమే, తినడానికి బాగా డబ్బులు ఉన్నవాడిని కాదా?
దాన్ని ఏదో వేసుకోండి. ఎవరు ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే ఇంకొక ఆల్టీ కావాల్సినవి వేసుకోండి. ఏదో ఒకటి వేసుకోవడమే కావాలి నాకు, వేసుకోండి, నాకేం అభ్యంతరం. కేసులు పక్కన పెడితే ఈ కేసుల అంశంలో ఈ అమ్మాయిలు మాట్లాడే విధానం కానీ ఇవన్నీ రాజకీయంగా చాలా బాగా వెళ్ళాయి, రాజకీయంగా రాబోతున్నారనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. దానిపైన చర్చను నడవని ఇప్పుడు రాబోతున్నారని చర్చ ఇప్పుడు నేను ఉండగా రాజకీయాల్లో, నేను లేకపోతే వస్తారేమో. నేను లేనప్పుడు చెప్పేదండి, వారసులు ఏం ప్రకటించేది. నేను లేనప్పుడు నా కూతురు షీ ప్లేడ్ ఏ గుడ్ రోల్. నా కంఠాన్ని జైల్లో ఉన్నా వినిపించింది నా కూతురు. అమెరికాలో ఉన్న నా కూతురు, మూడో కూతురు వినిపించే ప్రయత్నం చేసింది. నేను లేని లోటుని మీ ముందు ఎక్కడా కనిపించలేదు. ప్రతి దానికి సమాధానం చెప్పారు నా కూతుళ్ళు. అలాగే రాజకీయం తెలియదు. ఎప్పుడు రాజకీయం చూసారా? ఎప్పుడు రాజకీయాల్లో లేరు వాళ్ళు. ఆ ఎలక్షన్ అప్పుడు మాత్రం వచ్చి దండం పెట్టి మా నాన్నకు ఓటేయమని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఇంటి మీదకి వచ్చినంత వాళ్ళకి కసి వచ్చింది. మన పిల్లలు మన ఏదో పెద్ద తెలివిగలవాళ్ళు కాదు, ఎవరికొని అంటాం, కానీ వాళ్ళకుండే బుర్రలు వాళ్ళకు ఉంటాయి. నేను లేనప్పుడు అవి బయటపడ్డాయి. సో నేను లేని లోటుని నా కూతురు, పెద్ద కూతురు, ఒక్క వీడియో మాత్రం అమెరికా నుంచి చేసినటువంటి మా మూడవ కూతురు చేశారు. రెండో కూతురు ఇద్దరు మాట్లాడినా కదా, నేను ఎందుకు లేడాని అది మాట్లాడలేదు. నా ముగ్గురు కూతుళ్ళు కొడుకుల కన్నా బాగా పనిచేశారు. కొడుకులైనా కూతుళ్ళైనా ఎవరైనా ఒకటే అని అంబటి రాంబాబు కూతుళ్ళు నిరూపించారు. నేను ఎప్పుడు బాధపడలా నా కొడుకు లేరని. బాధపడేవాడిని కాదు, నేను సైంటిఫిక్గా ఆలోచించే శక్తి కలిగిన వాడిని. నేను ఎప్పుడు బాధపడలా, నా కొడుకు లేరని బాధపడలా, సర్దుకున్నా. సో ఇలాంటి జరుగుతూ ఉంటాయి కదా, లైఫ్ ఈజ్ లైక్ దాట్, నడుస్తూ ఉంటుంది. మీపై జరిగిన దాడిని ఖైదీలు కూడా అయ్యో పాపం అన్నారా? ఎవరు ఖైదీలు రాజమండ్రిలో వాళ్ళు బాధ వాళ్ళు పడుతున్నారు. వాటర్ గేట్లో ఉన్నోళ్ళు, ఫోక్సో కేసులో ఉన్నోళ్ళు మీకు జరిగిన అన్యాయాన్ని తెలియదు అంటారు. మనం ముందుకు వచ్చినప్పుడు ఏంటి సార్ మీరేంటి సార్ ఇక మాతో పాటు ఉంటున్నారని అంటారు. అన్నీ హ్యావ్ టు టేక్ లైఫ్. ఎంజాయ్ చేశారు సార్, మీతో పాటు వాళ్ళు ఎంజాయ్ చేశారు మిమ్మల్ని కలిసినందుకు రాజమండ్రి కంట్రోల్. అది వాళ్ళని అడగాలి, నన్ను మీతో మాట్లాడుతున్నారు. నేను అందరితో బాగానే మాట్లాడతాను, మీకు తెలుసు కదా. అంతా అందరితో బాగా మాట్లాడతాను, బాగా ఉంటాను, దేనికి భయపడను, మైండ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కేసులో దాదాపు 20 మంది రౌడీ షీటర్లు పాల్గొన్నారు. ఈ దాడి వెనుక గంజాయి బ్యాచ్, రౌడీ రౌడీ షీటర్లు చిత్రమయ్యా. ఒక బ్యాచ్ వచ్చి ఒక గంట సేపు గొడవ చేసి వెళ్తే వాళ్ళు పంపించి ఇంకో బ్యాచ్ని పెదకూరపాడు, గుంటూరు 1, గుంటూరు 2, సత్తెనపల్లి, వినుకొండ, మంగళగిరి, తెనాలి, పొన్నూరు బ్యాచ్లకి వచ్చారు. భోజనానికి వచ్చినట్టు బ్యాచ్లకి వచ్చారు. ఈ విధంగా ఇంకోటి ఆ భాష్యం ప్రవీణ్. ఇంకో విషయం చెప్పనా మీకు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట, ఇక్కడ మన ఆయన పేరేంటి, నరేంద్ర ఆఫీస్ ఉంది, ధూళిపాల నరేంద్ర గారు అక్కడే కూర్చున్నాడు, ఆలపాటి రాజు అక్కడే కూర్చున్నాడు, భాష్యం ప్రవీణ్ అక్కడే కూర్చున్నాడు. కూర్చుని మానిటరింగ్, పోలీసులు మీరేం మాట్లాడమని కొట్టలేండి అని చెప్పడానికి వస్తారు. ఏమంటే లోకేష్ మాట్లాడతాడు అక్కడ. ఇంత ఘోరం అంటే ఎంత కక్ష ఉంటే మాత్రం ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? ఈ అన్యాయానికి మూల్యం చెల్లించరా మీరు? ఎక్కడ పోతారు? ఎక్కడికి పోరు. టైం విల్ కమ్ అగైన్. మళ్ళా తిరిగి 12 గంటల నుంచి మళ్ళా తిరిగి ముందు 12 గంటలకు వస్తాయి. ఎక్కడ పోద్ది? అయ్యో అయిపోయింది, 12 దాటిపోయింది అని కూడా కుదరదు. మళ్ళీ 12కి వస్తుంది, మళ్ళీ మామూలు వస్తుంది. సార్ ఆ కేసులో గంగా వెంకటేశ్వర్లు అయ్యో కాదు, వంశీ అయ్యో అక్కడికి వచ్చాడు రాత్రి. ఎందుకు వచ్చినట్టు సార్? ఆ సబ్ డివిజన్ కాదు, ఆయన అయ్యో కాదు. ఆ గౌరవనీయులైనటువంటి గంగా వెంకటేశ్వర్లు గారిని అడగండి ఎందుకు వచ్చాడంటే నన్ను కొట్టడానికి వచ్చాడు. మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు నాకు తెలియదు. వాళ్ళని అడిగితే తెలుస్తుంది. వంశీ అండ్ గంగా వెంకటేశ్వర ఇద్దరు వచ్చారు. ఇద్దరు మా అల్లు కులమే. ఇద్దరు వచ్చారు. అక్కడ ఫోన్ మాట్లాడారు. బహుశా లోకేష్తోనో లేకపోతే పెంపసానితోనో ఏమిటో బహుశా. వీడియోలో ఏమైనా తీశారు సార్? ఎవరు? ఐ డోంట్ నో నాకు తెలియదు. నా దగ్గర అన్ని లాగేసుకున్నారు కదా. నా బెల్ట్ తీసుకున్నారు, నా ఉంగరం తీసుకున్నారు, నా వాచ్ తీసుకున్నారు, నా చెప్పులు మాత్రం అట్టి పెట్టారు. ఒక చెప్పు తల కింద పెట్టుకుని పడుకున్నాను పట్టు నిద్రలో. మళ్ళీ 2:30 లెగ్గొట్టారు. జైల్లో ఉన్నటువంటి దాంట్లో లాకప్లో ఉన్నప్పుడు వీడియో కాల్స్ మాట్లాడారు. నేనా? కాదు పోలీసులు మిమ్మల్ని చూపిస్తూ వీడియో కాల్స్ మాట్లాడవచ్చు. ఐ డోంట్ కేర్.
ఇంకా నేను స్నానం చేసేటప్పుడు వీడియో కాల్. వాళ్ళు ఎవరైనా కోరుకున్నారేమో, చూపించారేమో మనకి. సో దానిలో కూడా చాలా మంచి కానిస్టేబుల్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు చెబితే వాళ్ళు సస్పెండ్ అవుతారు. వాళ్ళు చాలా జాలిగా ఇది అన్యాయం అండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నన్ను అక్కడ తీసుకెళ్ళిన వాళ్ళు, ఇక్కడ తీసుకెళ్ళిన వాళ్ళు. ఎవరికైనా మానవత్వం అనేది ఒకటి ఉంది కదా. నేనేమో దుర్మార్గుని, ఏమన్నా మర్డర్లు చేశానా, ఏమన్నా కుట్టానా, ఏమన్నా తట్టానా? నేను ఇప్పుడే నా హిస్టరీలో ఉన్నా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టించానా? సత్యపల్లి మీరు నాళ్ళు చూశారు కదా. ఏదైనా కరప్షన్ చేశానా, స్కాములు చేశానా? పెడతారు, ఇప్పుడు అన్నీ పెడతారు, ఎక్కడ తీసుకొచ్చి పెడతారు. ఫైనల్గా చంద్రబాబు వ్యాఖ్యల్లో కంపల్సరీగా రాంబాబు గారు క్షమాపణ చెప్పాలనేది గల్లామాది మళ్ళీ మళ్ళీ అనేక సార్లు మాట్లాడారు సార్. మళ్ళీ మాట్లాడితే దాడులు చేస్తామనే మాట కూడా మాట్లాడారు. చేయమనండి, చేసేదేముంది? పోలీసులు సహాయంతో చేయమనండి, చేసేదేముంది? వీ హెల్ప్లెస్. మళ్ళా దాడులు చేస్తే చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పండి మాధవ్కి, ఆమెకి. అలా క్షమాపణ మాత్రం క్షమాపణ చెప్పింది నేను చెప్పి నా అంతరాత్మ చెప్పింది ఆ రోజే చెప్పేశా. చూసుకో ఒకసారి నువ్వు. క్షమాపణ అంటే వెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళు పెట్టుకోవాలి నేను? చంద్రబాబు నాయుడు ఇప్పుడు క్షమాపణ చెప్పాడా? చంద్రబాబు నాయుడు అన్న మాటలు మీరు గుర్తుందా? చంద్రబాబు సత్యం పిలిచి ఆంబోతు రాంబాబు అన్నాడు, క్షమాపణ చెప్తాడా? లోకేష్ గంట అరగంట అన్నాడు, క్షమాపణ చెప్తాడా? ఈ రాంబాబు చెప్పాడు, నా అంతరాత్మ అంగీకరించలేదు, అని ఉండవలసింది కాదు అని రాంబాబు చెప్పాడు. రాంబాబుకు సంస్కారం ఉందా? చంద్రబాబు సంస్కారం ఉందా? పొలిటికల్గా 100 విమర్శలు చేస్తా, నోరు మెదిపేటప్పుడు జాగ్రత్తగా ఉంటా. ఆ రోజు నోరు మెదిపేటప్పుడు జాగ్రత్త లేదు నా దగ్గర, నా కర్మగాలి. ఎందుకంటే ఆవేశం, ఎదురు కొడుతున్నారు. వందనాదేవి తిడుతుంది, ఇసుక బుజ్జి తిడుతున్నాడు, కర్రలు కొడుతున్నారు. ఆవేశంలో మాట్లాడా, ఎమ్మటే రిలీజ్ అయిపోయానే వితిన్ అవర్స్లో. తప్పు, నా అంతరాత్మ అంగీకరించట్లేదు అని చెప్పాగా. ఇంతకన్నా ఎవరు చెప్తాడు చెప్పండి? లోకేష్ చెప్పాడా? పవన్ కళ్యాణ్ చెప్పాడా? చంద్రబాబు చెప్పాడా? అసలు ఎవడన్నా చెప్పాడా? ఆయన ఎవరో అన్నాడు, బోషడీకి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. చెప్పాడా? ఈ రాంబాబు చెప్పాడు. రాంబాబు సంస్కృతి అలాంటిది, వాళ్ళ సంస్కృతి అలాంటిది. అయినా దాడి చేశారు. సో టైం విల్ డిసైడ్. సార్ మీ కార్యకర్తలు మీకు అండగా ఉండి కాపు కాచారు, ఇక్కడే అందులు తిన్నారు. వాళ్ళు వస్తే ఏం చెప్తారు మీరు? వాళ్ళందరికీ ఏం చెప్తాను, టైం వచ్చినప్పుడు చెప్తాం. చాలా మంది తనులు తిన్నారు నాతో పాటు. ఇక వీళ్ళందరూ ఉన్నారు. వెంకాయమ్మ గారు ఉంది, ఈయనుంది, ఇగో ఈయన ఉన్నాడు. మా టౌన్ ప్రెసిడెంట్ మహిళ నాతోనే ఉంది, నూరి ఫాతిమా. వీళ్ళందరూ ఉన్నారు. అందరం అనుభవించాం, నరకం అనుభవించాం. బయటికి రానిరు. వాటర్ బాటిల్స్ అయిపోయినాయి లోపల, వాటర్ బాటిల్స్ అయిపోయినాయి తాగి తాగి. ఇగో కోటి కూడా ఉన్నాడు, వాటర్ బాటిల్స్ అయిపోయినాయి. వాటర్ బాటిల్ లేదు, తాగుదామంటే 4 పిడిచికెళ్ళిపోతుంది. అప్పుడు 10-20కి తీసుకెళ్లారు నన్ను ఆ స్పెషల్ వ్యాన్లో, తీసుకెళ్ళి ఆకపులో పడేశారు. అనుభవిస్తాం, ఇవన్నీ ఆనందంగా అనుభవించాం, అనుభవిస్తాం కూడా అని కూడా ఈ సందర్భంగా చెప్పాం. ఓకే. గాజా వెంకటేశ్వర పెట్టిన కేసు విషయంలో గాజా వెంకటేశ్వర ఎక్కడెక్కడ పాల్గొనకుండానే కేసులు నమోదు చేశారు. కేసు పెట్టారు, పెట్టిన తర్వాత అయిపోయింది కదా. ఇంకా గాజా వెంకటేశ్వరరావు లేదు, వన్స్ కేస్ ఈజ్ ఫైల్డ్. వాళ్ళు ఏమి లేదు, దానిలో మళ్ళీ చీటింగ్ పెట్టారు. ఫైనల్లా 420 యాడ్ చేశారు. ఏది నన్ను మళ్ళీ ప్రొడ్యూస్ చేసేటప్పుడు పీటీ వారెంట్ పెట్టేటప్పుడు 420 అప్పుడప్పుడు యాడ్ చేశారు. అర్థమవుతుంది కదా, కొత్త ట్విస్ట్. రిలీజ్ అయ్యేటప్పుడు ఒక కేసు, ఆ తర్వాత ఇంకో సెక్షన్ యాడింగ్, ట్విస్ట్. అన్ని రకరకాల సినిమాలో రకరకాల ట్విస్టులు. పెమ్మసాని గారి నాయకత్వంలో, ఆయన దర్శకత్వంలో సినిమాలో రకరకాల ట్విస్టులు. హీరో బయటకు వచ్చేస్తేనే మరో కేసు పెట్టాం, ట్విస్ట్. అయిపోయింది, శుభం అయిపోయింది, అందరూ టపాకాయలు కాల్చుకున్నారు. రాంబాబు రిలీజ్ అవుతాడు, మళ్ళా కేసు, ట్విస్ట్. అసలు ట్విస్ట్ లేకపోతే సినిమా ఏం బాగుంటుంది? ఉన్నాయి ట్విస్టులు, ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు. మళ్ళా 10వ తారీఖు రిలీజ్ కావాల్సిన 18వ తారీఖు రిలీజ్ అయ్యా, 18వ తారీఖు రిలీజ్ కావాల్సిన మళ్ళీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతాను. డోంట్ కేర్, చెప్పే కదా, ఐ డోంట్ కేర్. ఓకే. బయట ప్రచారం నడుస్తుంది, మీరు దాడి జరుగుతున్నప్పుడు లోపల ఉన్నప్పుడు మీ అధినాయకుడే మిమ్మల్ని హతం చేసేద్దాం అన్నారు కానీ సార్, అందుకే ఇవన్నీ ఒక నిమిషం, ఇవన్నీ పిచ్చి పిచ్చి ప్రచారాలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఇవన్నీ చెప్తుంటారు. దాడి చేసింది ఎవరో తెలుసు కదా, అంత క్లియర్ కదా, తెలిసిన పుస్తకం. ఇవన్నీ తమ్ముడు బయట అంటే ఎవడో 2-3 బురద కోళ్ళు మాట్లాడే మాటలు, లేదా మా మీద బురద జాలటం కోసం
ప్రయత్నం చేసే వ్యవహారాలు ఇవన్నీ కూడా నువ్వు నమ్మావా? నమ్మలేదుగా, అంతే, ఫినిష్. మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు మీ మీద ఒక టీడీపీ నాయకుడు భౌతికంగా దాడి చేశాడని ప్రచారం చేసుకుంటారు. అది ఎంతమంది ప్రచారం చేసుకోమను. చంద్రబాబు దగ్గర ఏమన్నా మార్కులు కొట్టేస్తాను, రాంబాబు గారిని గుద్దానని చెప్పమను, రాంబాబు చంపేశానని చెప్పమను. అంటే డెడ్ బాడీ కావాలిగా, అందుకని ఆగి ఉంటాడు. ప్రచారం చేసుకోమను, చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయమను, నాకేం అభ్యంతరం లేదు. కొంతమంది టీడీపీ నాయకులు కొంతమంది వద్దు అని అన్నారని చెప్పేసి తెలియదు నాకు. అది వద్దన్న వాళ్ళకి నమస్కారం, ధన్యవాదాలు. వద్దన్న వాళ్ళకి ధన్యవాదాలు.